నా పుట్టినరోజని చిక్కపల్లి నుంచి మా అత్తయ్య, మా మామయ్య, మా వదిన వచ్చారు. కాసేపు చిట్టి వాళ్ళతో కలిసి చక్కగా ఆడుకుందామని వెళ్తున్నాం. చిట్టిగాళ్ళు ఎక్కడ దూరంగా ఆడుకుంటున్నారు, మేము పిలిచినా రావట్లేదు. వాడి కోసమని అరటిపండు తెచ్చాము, ఎంత పిలిచినా కానీ రావట్లేదు. మా వదిన ఊరు నుంచి ఇప్పుడే వచ్చింది కదండి, కొత్త మనిషిని చూసి సిగ్గుపడినట్టుంది. నేను ఎప్పుడు వచ్చి పిలిచినా చిట్టి వాళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేవి, కానీ ఈ రోజు ఏంటో దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇన్స్టాలో మాకు బోల్డ్ అని వ్యూస్, కామెంట్స్, లైక్స్ వస్తున్నాయిలే కానీ యూట్యూబ్ లో మాత్రం రావట్లేదండి. నేనేమో షార్ట్ వీడియోస్ లో మీకు పూర్తిగా చెప్పలేకపోతున్నా. మా యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. చిట్టిగాడికి రావట్లేదని మేమే బలవంతంగా తినిపిస్తున్నాం. ఇష్టం లేనప్పుడు ఎంత బలవంతంగా పెట్టినా ఏం ఉపయోగం ఉందండి, అందుకే నేను పారిపోతుంది. మేము వదిలేసినా మా చెల్లి మాత్రం వదలట్లా, వెంటపడి పట్టుకుంటూనే ఉంది. ఎంత బుద్ధిమాలినా తినట్లేదని వాటి కోసం తెచ్చిన అట్టి పండ్లు మేము తినేస్తున్నాం. నా వీడియోస్ చూస్తుంటే మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు కదా. నేను నా వీడియోస్ ద్వారా మీ చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెగ్గాయలు ఇంకా తయారవలేదు, అలాగే ఈ జాంకాయలు కూడా తయారవలేదు. చెక్కపల్లి నుంచి మా అత్తయ్య, మామయ్య వచ్చారు, అలాగే నాతో ఆడుకోవడానికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరం కలిసి చాలా సరదాగా ఆడుకున్నాం. ఇలా పంటలేసి ఆడుకోవడం మీకు గుర్తుందా? చివరిలో అవుట్ అయిన వాళ్ళు దొంగ పెట్టాలన్నమాట. ఇప్పుడు మేము కంప్యూటర్ గేమ్ ఆడుతున్నాం. కంప్యూటర్ గేమ్ అంటే కంప్యూటర్ లో ఆడే గేమ్ కాదండి. ఇలా ఇంగ్లీష్ లెటర్ చెప్పినప్పుడు ఆ పేర్లో ఆ లెటర్ ఉన్న వాళ్ళు ముందుకు మూవ్ అవ్వాలన్నమాట. అలా ముందుకు వచ్చిన వాళ్ళు తనని టచ్ చేసి వెనక్కి పరిగేటప్పుడు తను టచ్ చేస్తే వాళ్ళు అవుట్ అయినట్టు. ఇంకా మా మామయ్య అయితే నా కోసం కేక్ తెచ్చారు. ఇంకా మా అత్తయ్య, మామయ్య ఇద్దరు కలిసి స్వయంగా వాళ్ళే దమ్ బిర్యానీ కూడా తయారు చేశారు. సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ భోజనం చేయడమే అసలైన పండుగ కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.